ధనలక్ష్మి కటాక్షంతో సంపద మరియు ఐశ్వర్యం పొందటానికి 16 మార్గాలున్నాయంటారు పెద్దలు. మనమందరం డబ్బు సంపాదించి ధనిక లేదా సంపన్నమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాం. ధనం అనేది లక్ష్మీ దేవతకు పర్యాయ పదంగా చెప్పబడింది. ధనవంతుడిగా ఎదిగి సంపన్నమైన జీవితాన్ని గడపటానికి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం మనందరికీ అవసరం. ధనలక్ష్మి యొక్క కృప సులభంగా పొందడానికి, ధనవంతుడిగా ఎదగడానికి చాలా ఉపయోగకరంగా ఉండే ఉపకరణాలు ఇక్కడ వారు సూచిస్తున్నారు. డబ్బు సంపాదించి ఐశ్వర్యవంతులుగా ఉండటానికి శ్రీ సూక్తం చదవాలి. సంపద ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవత శ్రీ మహాలక్ష్మి యొక్క దీవెనలు పొందటానికి ప్రతిరోజు లేదా శుక్రవారం నాడు శ్రీ సూక్తంని చదవండి మరియు జీవిత కాలమంతా ధనికంగా సంపన్నమైన జీవితాన్ని అనుభవించండి అంటున్నారు పండితులు. సుఖ సంపదలతో ఉండటానికి కొంత ఉప్పు లేదా స్ఫటిక ఉప్పుని కలిపి మీ ఇంటిని ఆ నీటితో శుభ్రం చేయండి. ఇది మీ ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది, మీకు శాంతిని ఇస్తుంది, ధనం ప్రసాదిస్తుంది. ధనలక్ష్మి కటాక్షం కొరకు ప్రధాన ద్వారం వద్ద నీటిని ఉంచటం లక్ష్మీదేవత ఆశీర్వాదం పొందవచ్చు అంటున్నారు. సుఖ సంపదలతో ఉండటానికి ఉదయాన్నే ఆ ఇంటికి చెందిన స్త్రీ తన ఇల్లు ప్రధాన ద్వారం వద్ద ఒక గ్లాసు నీరు పెట్టమని సూచన చేస్తున్నారు. ధనలక్ష్మి కటాక్షం కొరకు ఇంటిని శుభ్రపరచడం, అమావాస్య రోజున మీ ఇంట్లో నుండి అనవసరమైన వస్తువులను తొలగించి పూర్తిగా ఇంటిని శుభ్రం చేసి ఇంటిలో అగరబత్తి వెలిగించటం మరొక మార్గం అంటారు. ధనలక్ష్మి కటాక్షం కోసం హోమాలు. ఇష్టదైవం ఆశీర్వాదం పొందడానికి ప్రతి నెల పౌర్ణమి రోజున హోమం చేయాలని, ఆహుతి ఇచ్చేటప్పుడు ఓం అనే బీజాక్షరాన్ని చదవాలని అంటున్నారు. ధనలక్ష్మి కటాక్షం పొందటానికి స్త్రీలను గౌరవించాలి. ఒకవేళ ఎవరైనా వివాహిత స్త్రీ ఉదయం లేదా సాయంత్రం దైవారాధన సమయంలో మీ ఇంటికి వస్తే ఆ స్త్రీకి ఆతిథ్యం ఇచ్చి గౌరవించటం ద్వారా ధనలక్ష్మి కటాక్షం కలిగి శాంతి, సంపద, డబ్బు, ఆరోగ్యం మరియు శ్రేయస్సు కలుగుతాయి. సంపన్న జీవితం పొందడానికి అద్భుతమైన అమ్మవారి నామాలు చదవాలని, డబ్బు సంపాదించడానికి మరియు ఐశ్వర్యవంతులుగా ఉండటానికి ఇంటికి వెళ్లేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని ఇంటికి తిరిగి వెళ్లమని, ఇంటికి ఉత్తి చేతులతో తిరిగి వెళ్లవద్దని సూచిస్తున్నారు. ధనలక్ష్మి కటాక్షం కొరకు ప్రతికూల శక్తిని నిరోధించటం. మీరు పూజ చేసే సమయంలో పిల్లవాడి ఏడుపు వినిపిస్తే గృహంలో ప్రతికూల శక్తి ఉందని నిర్ధారించవచ్చు. ప్రతికూల శక్తిని తొలగించడానికి సరైన జాగ్రత్తలు తీసుకోండి. ధనలక్ష్మి కటాక్షం కొరకు ఉప్పుని మూసి ఉంచడం, సంపద మరియు శ్రేయస్సు పొందటానికి ఉప్పు కూజాను తెరిచి ఉంచవచ్చు. ధనలక్ష్మి కటాక్షం పొందడానికి దాన ధర్మాలు. దానం చేయటం ద్వారా సానుకూల ప్రభావం పొందడానికి, సంపన్నంగా ఉండటానికి మీ ఇంటి సరిహద్దు లోపల ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఒక వ్యక్తికి దానం ఇవ్వండి. ధనలక్ష్మి కటాక్షం కొరకు ఆవులు, కుక్కలకు ఆహారం పెట్టండి. మీ అదృష్టం నిర్ధారించుకోవడానికి, డబ్బు, సంపద, శ్రేయస్సుని పొందడానికి ఒక ఆవుకి ఆహారంలో మొదటి వంతు మరియు కుక్కకి చివరి వంతు పెట్టండి. ధనలక్ష్మి కటాక్షం కొరకు పవిత్ర తులసి మొక్కను నాటడం. బహిరంగ ప్రదేశంలో మీ ఇంటి మధ్యలో ఒక పవిత్ర తులసి మొక్కను పెంచండి. ఇది అనుకూల తరంగాలు, మంచి అదృష్టం, శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యం, సంపద మరియు డబ్బును ఇస్తుందని వారు అంటారు. ధనలక్ష్మి కటాక్షం కొరకు మంచి అదృష్టం, ఆరోగ్యం, సంపద, గొప్పతనాన్ని పొందడానికి ప్రతిరోజు ఉదయాన్నే ఒక రావి చెట్టు మొదలకి నీటిని పోయమని వారి సూచన. ధనలక్ష్మి కటాక్షం కొరకు దీపం వెలిగించటం. ప్రతి గురువారం ఒక అరటి చెట్టుకు నీటిని సమర్పించిన తర్వాత ఆ చెట్టు కింద వెన్నతో ఒక దీపం వెలిగిస్తే మంచిదని పెద్దల సూచన. వీటిలో యోగాన్ని బట్టి ఏదైనా ఫలించవచ్చని వారు సూచిస్తున్నారు.